ఇచ్చాపురంలో ప్రోగ్రాం స్టార్ట్ చేస్తూ లోకేషన్ ఒక మాట చెప్పారు, ఉత్తరాంధ్ర అంటేనే తెలుగుదేశం, తెలుగుదేశం అంటేనే ఉత్తరాంధ్ర అని. ఇంత కష్టమైన టైంలో కూడా ఇంత ఊపుని తీసుకొచ్చిన కార్యకర్తలందరికీ మరొక్కసారి నమస్సుమాంజలి. యువగలంలో మీ అందరికీ తెలిసిందే, యువగలం నవశకంలో అన్న లోకేష్ అన్న శంకారామం పూర్తే, అదే శంకారామంతో ఈరోజు ఏ నియోజకవర్గానికైతే పాదయాత్ర చేయలేదో ఆ నియోజకవర్గానికి వస్తానని మాట ఇచ్చారు. మాట మీద కార్యకర్తల్ని, సీఈఓల్ని అందరినీ కలుస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అన్నకి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానన్నా. 4.5 సంవత్సరాల్లో రాష్ట్రం మొత్తం ఎంత అతలాకుతలం అయిందో మీ అందరికీ తెలిసిందే. అయితే మీరందరికీ ఒక మాట చెప్పాలి, 53 రోజులు మన దైవమైన మన పెద్ద ఆయన చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తే మీ అందరికీ తోడుగా మన లోకేష్ అన్న, నాకు తోడుగా లోకేష్ అన్న నుండి మనం ఫైట్ చేయడానికి ఇచ్చిన ఇన్స్పిరేషన్, మనకు కావాల్సిన ఎనర్జీ ఇచ్చింది లోకేష్ అన్నే. అన్న మన అందరినీ గుండెల్లో పెట్టుకున్నాడు. కార్యకర్తల కష్టాలు వస్తే కాడ తీరుస్తాను ఎవరైనానని చెప్పి వార్నింగ్ ఇచ్చి ఒక రాయిలాగా, ఒక శిఖరం లాగా నిలబడ్డ వ్యక్తి మన దైవం లోకేష్ అన్న. ఆలోచించండి, ఎప్పుడు లేని, ఏ పార్టీ లేని ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, ఒక ప్రొసీజర్ తెలుగుదేశంలో ఉంటుంది. కార్యకర్తల్ని సైనికుల్లా తయారు చేసే శక్తి తెలుగుదేశం పార్టీది. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వైఎస్ఆర్సీపీ పార్టీ లాగా శవ రాజకీయాలు చేస్తూ పుట్టిన పార్టీ కాదు మందే. తెలుగు వారి ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం. తెలుగు వారు ఉన్నంత వరకు ఈ రాష్ట్రంలో కాదు, దేశంలోనైనా ప్రపంచంలోనైనా తెలుగు వారు జీవించినంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది. దాన్ని ముట్టడానికి గాని, దాన్ని తాకడానికి గాని ఎవ్వరికి కూడా అర్హత లేదు. ఇంతకు ముందు మీ అందరికీ గుర్తుంది, మన పార్టీని లేకుండా చేస్తానన్నాడు ఈ సైకో రెడ్డి. ఇప్పుడు ఏమైంది? ప్రజలు డిసైడ్ అయ్యారు, వైఎస్ఆర్ సిపి పార్టీకి ఈ రాష్ట్రానికి సంబంధం లేదు. రాబోతున్న 2 నెలల ఎలక్షన్ లో బంగాళాఖాతంలో కప్పిపెట్టడానికి ప్రజలందరూ కూడా కృతనిశ్చయంగా ఉన్నారు. ఆయన సిద్ధం 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 అంటున్నాడు. తెలుగుదేశం ప్రజలు అందరూ కూడా సంసిద్ధం నిన్నింటికి పంపించడానికని మనందరం కూడా ముక్త కంఠంతో చెప్పాల్సిన అవసరం ఉంది. దేనికి సిద్ధం? మళ్ళీ అక్రమాలు చేయడానికి ఆయన సిద్ధం అంట. ఉంచుదామా? దేనికి సిద్ధం? మళ్ళీ మన బోడికొండని మళ్ళీ బోడిగా చేద్దాం అనుకుంటున్నాడు. ఉంచుదామా? మన ఇసుకని మళ్ళీ విపరీతంగా మాఫియా చేద్దాం అనుకుంటున్నాడు. ఉంచుదామా? ఇది ఆయన పరిస్థితి. ఆయన పరిస్థితి అయితే ఇక్కడ ఉన్న మన శాసనసభ్యులది మరొక పరిస్థితి. ఇంటి మీద విపరీతంగా దాడులు, గూండాలు పంపిస్తే భయపల్లా, రోడ్డు మీద అరెస్ట్ చేస్తే భయపల్లా, ఇక ఏమీ చేయలేని పరిస్థితిలో మనం పెట్టుకున్న ఫ్లెక్సీలు చింపి సునకానందం పొందుతున్నారు ఇక్కడ శాసనసభ్యులు. గుర్తు పెట్టుకోండి, మీ అందరికీ ప్రతి ఒక్కరికి వడ్డీతో సహా మీ అందరికి తిరిగి ఇచ్చే సమయం దగ్గరగా ఉంది. మీ చేష్టల్ని, మీ పిల్ల చేష్టల్ని, మీ పై చాచకాన్ని ప్రతిదీ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అసలు వడ్డీ కలిపి తిరిగి ఇవ్వడానికి తెలుగుదేశం కార్యకర్తలందరూ ఉన్నారు. సమయం వచ్చింది, పడ్డాం, కష్టాలు పడ్డాం. 4.5 సంవత్సరాలు చేతులు కట్టుకొని ఉన్నాం. రోడ్డు మీద తిట్టినా భయపడ్డాం, మన మీద దాడులు చేసినా ఉన్నాం. ఇక సమయం మనదే, రాబోతుంది మన ప్రభుత్వం. తెలుగుదేశం జనసేన ఉమ్మడి గవర్నమెంట్ 2 నెలల్లో ఏర్పడబోతుంది. స్వర్ణ యుగాన్ని తిరిగి తీసుకురావడానికి బాబు గారు సిద్ధంగా ఉన్నారు. మీరందరూ సిద్ధంగా ఉండండి మాట చెప్తున్నా. సూపర్ 6 ఏదైతే ఉందో అద్భుతమైన పథకాలు, ఆ పథకాల్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉంది. ఈ రోజు మీరు ప్రతిజ్ఞ బూనబోతున్నారు.
రాబోతున్న 25 రోజుల్లో ప్రతి ఇంటికి ప్రతి వాళ్ళని కలిసే బాధ్యత మీ పైన ఉంది. దాన్ని ఇంటింటికి చేరవలసిన బాధ్యత మీ పైనే ఉంది. భవిష్యత్ గ్యారంటీ ద్వారా కేఎస్ఎస్ ద్వారా ఇది చేరిందే. అయినా ఇంకా 50-60% ప్రతి ఇంటికి చేరాల్సిన అవసరం మనం తీసుకుందాం. ప్రభుత్వాన్ని నిలబెట్టుకుందాం. బాబు గారిని సీఎం చేద్దాం. రాష్ట్రానికి భవిష్యత్తునిద్దాం. మన పిల్లలు తిరిగి బాగుపడాలంటే బాబు రావాలి. కత్తులు కటార్లు కాదు, కంప్యూటర్లు మంచివని చెప్పారు. కంప్యూటర్లు తీసుకెళ్లి మన పిల్లలు డాలర్లు సంపాదిస్తున్నారు. ఆలోచించండి. విపరీతంగా ఒక సైకో వ్యక్తి ఏం చేస్తున్నాడంటే మనకి పప్పు బెల్లం ఇచ్చి పండగ చేసుకుని అంటున్నాడు. అయితే స్కాములు చేసి విపరీతంగా రాష్ట్రాన్ని దోచుకున్నాడు. మాఫియా, ఇసుక మాఫియా, పంచభూతాలను మొత్తం తన భూతాలు చేతుల్లో పెట్టుకొని రాష్ట్రాన్ని దోచుకున్న విధంగా మరి ఏ ముఖ్యమంత్రి చేసుకోలేదు. ఎంతో మంది ముఖ్యమంత్రులు మీరు అందరూ చూశారు. ఎవరు కూడా 5 సంవత్సరాల్లో దానికే ముఖ్యమంత్రి కాలే. 4.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరికంతా దానికే ముఖ్యమంత్రి. ఇది ఈయన చేసిన గొప్ప డెవలప్మెంట్. రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయి తన పరివారం మొత్తం అత్యధిక ధనికవంతులయ్యారు. రాష్ట్రానికి కావాల్సింది ఒక అనుభవజ్ఞులు. రాష్ట్రానికి కావాల్సింది ఒక నిబంధన కలిగిన పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్రానికి కావాల్సింది 20 సంవత్సరాల్లో ఏమవబోతుందో ఆలోచించే వ్యక్తి చంద్రబాబు గారు. రాబోతున్న 20 సంవత్సరాల్లో రాష్ట్రం ఎలాగుండబోతుంది, తెలుగు ప్రజలు ఎలాగుండబోతున్నారు ఆలోచించే వ్యక్తే ఈ చంద్రబాబు. మన చంద్రబాబు గారు హైదరాబాద్ ని అందరూ 2020 అని చెప్తే నవ్వారు. అయితే ఇప్పుడు హైదరాబాద్ చూడండి, ప్రపంచానికి పోటీ పడే నగరంగా తీర్చిదిద్దిన గొప్ప శిల్పి మన చంద్రన్నని సగర్వంగా చెప్పుకోవాలి. మీ పిల్లలు కంప్యూటర్లు పట్టుకొని విమానాలు ఎక్కుతున్నారంటే అది చంద్రన్న విజన్. మన లీడర్ విజనరీ, వైఎస్ఆర్సీపీ లీడర్ ఒక ప్రిజనరీ. ఎప్పుడైతే యువగలం నవశకంతో మన లోకేష్ అన్న ఊరూరు వెళ్తుంటే ఫ్యాన్కి చెమటలు పడ్డం స్టార్ట్ అయ్యాయి. ఆ చెమటలు మామూలుగా లేవు, ఆ ఊపు మామూలుగా లేవు. ఆయనకి అభ్యర్థులే దొరకట్లా, ఎవరిని ఎంచాలో తెలియట్లా. చిన్నబాబు చెప్పినట్లు చెత్త ఎక్కడేసినా చెత్తే. ఇక్కడ చెత్తను తీసుకెళ్లి ఇంకో దగ్గరికి వేస్తే గోల్డ్ అవ్వదు. చెత్త ఎక్కడైనా చెత్తే. నువ్వు ఎన్ని జిమ్మికలు చేయి, ప్రజలందరూ కూడా సిద్ధమయ్యారు నిన్ను ఇంటికి పంపించడానికి. ఇక ఈ నొక్కుడు బటన్ రెడ్డి పని అయిపోయింది. ఇక ప్రజలందరూ ఆయన పీక నొక్కడానికి సిద్ధపడ్డారు. ఆలోచించండి. రాబోతున్న ఇక 2 నెలల ఎలక్షన్ లో కార్యకర్తలందరూ కూడా గిరిగీసుకోండి. ఈసారి మనమందరం కలిసి కట్టుగా మన జనాలకి, మన కార్యకర్తలకి అందరికి ఒకటే మాట చెప్పాలి. రాబోతున్న గవర్నమెంట్ తెలుగుదేశం జనసేన ఉమ్మడి గవర్నమెంట్. ఇందులో సూర్యుడు ఉదయం కాకుండా ఇటువంటి తూర్పును కాకుండా పడమర అస్తమించొచ్చేమో గాని రేపు రాబోతున్న మన గవర్నమెంట్ ఆపే శక్తి ఎవ్వరికి లేదు, కాబోదు. మనది తిరిగి స్వర్ణయుగాన్ని తీసుకురావాలి. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాత చంద్రబాబు అవుతారు. దానికి తోడుగా పవన్ కళ్యాణ్ ఉండి మన రాష్ట్రాన్ని 30 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లిన ఈ మహానుభావుణ్ణి రాబోతున్న 5 సంవత్సరాల్లో తిరిగి మళ్ళీ రాష్ట్రాన్ని నిలబెట్టడానికి గొప్ప శక్తి ఇవ్వాల్సిందిగా ప్రతి కార్యకర్త ఆలోచించి మన బాధ్యతంగా ఈ సూపర్ 6 ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రతి ఒక్క వ్యక్తి రెస్పాన్సిబుల్ గా బాధ్యతంగా ఉండి ముందుకు నడిపించే భవిష్యత్తు ఉంది.